హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. స్వేచ్ఛ పార్ట్ 2 కూడా చేసేస్తున్నానండి. ఎదుటి మనిషి అలా చేయగలిగితే, తట్టుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే మీరు కూడా చేయండి. మేము చేస్తాం, ఇది మా రూలు. ఎదుటి మనిషి అవన్నీ చేయకూడదు, నేను సంపాదిస్తున్నాను, తెచ్చేస్తున్నాను, ఏదో చేసుకుంటున్నారు, తింటున్నారు వాళ్ళు, అదేం తెచ్చి చేయట్లేదు కదా, ఆ ఇంటికాడ నుంచి ఏం తీసుకొని రాలేదు, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతున్నారండి. అదే రిటర్న్ వాళ్ళు చేసి ఉందో లేదో కలో గంజో నేను నా ఇంటికాడ పోయి తాగుతాను, నాకు అవసరం లేదన్న స్వేచ్ఛ, అది వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ. మీరు ఏమన్నా అనుకోండి ఈ విషయంలో. ఆడవారికి నిజమైన స్వేచ్ఛ అదే. భర్త నుండి, పిల్లల నుంచి, ఇంటి పని నుంచి, సంసారం నుంచి, అప్పుల నుంచి, ఈ బాధల నుంచి మొత్తం ఏ రోజైతే నువ్వు విముక్తురాలు చేస్తావో తనకి నిజమైన స్వేచ్ఛ నువ్వు ఆ రోజు ఇచ్చినట్టు. తనకి నీకు స్వేచ్ఛ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎవ్రీ ఉమెన్ ఖచ్చితంగా ఇల్లు సరిదిద్దుకునే ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క ఆడమనిషి మీ ఇంట్లో ఉన్న భర్తకి స్వేచ్ఛ ఇచ్చినట్టే. వాళ్ళ ఇంట్లోకి పోయి అమ్మ నాన్న దగ్గర డబ్బు తీసుకొని వచ్చి మీకు ఇచ్చి మీకు తీసుకొని వచ్చి స్వేచ్ఛ పెట్టాల్సిన అవసరం లేదు. అదే డబ్బు వాళ్ళు తీసుకొని వాళ్ళే హ్యాపీగా ఉండొచ్చు బయటకు వెళ్తే. ఒక్కసారి మీరు ఇలా ఎందుకు ఆలోచించరు? నన్ను వదిలేసిపోదు, భర్తను వదిలేసిపోతే మర్యాద ఉండదు, పిల్లల్ని వదిలేసిపోతే లైఫ్ ఉండదు. నాన్ సెన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఎవ్వరు అలా ఆలోచించట్లేదు. 75% పీపుల్లో 100%లో 25 మెంబర్స్ మాత్రమే అలా ఉన్నారు. ఇంకా 75% మా జనాలు నువ్వేంటి, నీదేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు అలాంటి మైండ్ సెట్తో ఉంటే, మగవారు ఎవరైనా సరే దయచేసి దాన్ని తీసేయండి బ్రదర్స్. నేను మిమ్మల్ని ఏమి కంపల్ చేయట్లేదు, ప్లీజ్ తీసేయండి. ఎందుకంటే మీరు ఎట్లా ఆలోచించుకుంటున్నారో వాళ్ళు అలాగే ఆలోచించుకుంటారు. మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చుకొని పెళ్లి చేసుకున్నారే తప్పితే వాళ్ళంతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీతో లైఫ్ లీడ్ చేస్తానని అనలా. ఒకటి భార్య అమ్మ నాన్న పరువు పోతుందని, ఒకటి పిల్లలు పుట్టేస్తారు కదా సంవత్సరానికి, పుట్టుకని పిల్లలు పుట్టుకొని వచ్చేస్తారే, వీళ్ళ లైఫ్ ఎందుకు పాడు చేయాలని ఆ 25% ఉమెన్స్ చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నారు. అది గుర్తించండి అంటున్నాను నేను. అది గుర్తించండి. అది గుర్తించకుండా ఇష్టం నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తున్నారు. మొన్న ఒక ఉమెన్ వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ భర్త కావాలి, పిల్లలు కావాలి అన్ని. కానీ ఆమె బాధ వింటుంటే నేను అసలు ఇమాజిన్ చేయలేదని, అంత బాధ వేసింది నాకు. ప్లీజ్ మరి ఇంత క్రూయల్గా ఉండొద్దండి. వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ రాలా, మిమ్మల్ని అడుక్కొని వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగల. మీరు వెళ్ళి మీ అమ్మ నాన్న వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళమ్మ మేము సాకలేము, నువ్వు తీసుకెళ్ళిపోయి సాకనా నా బిడ్డని వాళ్ళు మీకు అప్పగించలేదు. ఇలాంటి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి అమ్మాయి వచ్చి నా దగ్గర మాట్లాడింది. సో ప్లీజ్ ఆలోచించండి. స్వేచ్ఛ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకోండి.